తొక్కి చంపుతా. అనుభవం అయినప్పుడు గాని అర్థం కాలేదా బాధ? కడుపు కక్కుర్తితో కన్న తల్లికి గర్భశోకం కలిగిస్తారా? పసికందు ప్రాణం తీయడానికి తెగిస్తారా? ఇది నీ బిడ్డలకే జరిగితే? అందాక ఆలోచించలేదు స్వాములు. చేసిన పనికి చంపలేసుకుంటున్నాం. ఇసుమంటి బుద్ధి మారిన పని ఇక ఈ జన్మకు చెయ్యం. కాలు చెయ్యి ఇప్పితే కడ వరకు నీ పేరే చెప్పుకుంటావు స్వామి. మా పాలకి స్వామి చాలి. దండాలు సాగే దండాలు. అది సరే కాని స్వామి, గుర్తు చూపకపోతే? ఇంతటి అమాయకులు కనుకనే ఈ అమానుష కార్యాలకు మిమ్మల్ని ఉపయోగించుకుంటున్నారు. లేడి కనుగుడ్డు తోడుకు వెళ్ళండి, ఆనవాలుగా చూపి ఆపద దాటండి. శతాయుష్మాన్ భవ. కరుణించు మమనేలో కమలలో జనుడా ఆశ నాకుందా. నరసంచారం లేని గుట్టల్లో కంటి పెట్టి ఏడుపు చిత్రంగా ఉండదా? అదో మనిషి అంత మనిషిని నాన్న కాబట్టి కొంత మెరుగైంది. కానీ అదే ఏ మాయదారి రకం అయితే లటక్కడి నుంచి గుట్టుకు మని పని చేసింది కదా. ఏ అమ్మ కన్నా పెట్టేదండా, ఏ అమ్మ కన్నా పెట్టేదండా. ఆ గది నా కొండ. మా ఇల్లాల పిల్లోడని పలవరింతుంటే కడుపుడు మోసుకంటాం కట్టమని కొలుపులు అందుకున్న మా ఏలిగా ఈ సంటి బిడ్డను నాకంటి ముందెట్టాడు. ఇదిగా గరికనా చెయ్యి ఖాళీగా ఉన్నప్పుడు నా సంఖ్య. ఇప్పుడు ఈ సంటి ఎదడబడ్డాక నువ్వేం చేస్తావు? చల్లగా నీ అమ్మగారు సర్దుకో. పద పద. అసలే కొండే కోత కనవైందే. ఆపురా కూడా అమ్మ కొడక. దా 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 దా. దురుచికి 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 ఆ దురుచికి 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 ఆ దురుచికి ఆ దురుచికి. ఓ ఇంటిదారా, ఓ ఇల్లారా, ఎడనా కొండ. ఆహా, ఇల్లాలింటూనే ఉంటది గానే ఇల్లు దాటెళ్ళిన మొగుడు అయ్యాలు వచ్చినా ఒత్తులు వత్తడానికి కాలు సాపు కూకుంటదా? ఏ ఒంటిగా వస్తేవి జీవాలేడుంటాయి? మందగట్టి ఎగుపులో వచ్చా ఎట్టగాని పట్టి నిన్ను బిడ్డతని చేస్తానే. అయ్యో సంబడం, కాలం నుంచి చేస్తానే ఉంటివిగా. అగహనా కొండ కాలం మారింది, కలిసి వచ్చింది. ఆహా, ఏటి బావో శత్రుపోతుంటివి? పుల్ల నీళ్ళు ఏమన్నా పుక్కిలించుకొచ్చినవా? పుల్ల నీళ్ళు కాదా, పిల్ల తల్లిని ఇలా రాయా దూచికి. చాలే సంబడం, చెయ్యదులు. గది నా కొండ దూచికి సప్పుడిని వెనక తిరిగితివి. సొద్దేటో చెప్పు చూద్దాం. చాలే సంబడం, నడికారు దాటుతున్నా ఇంకా నడి మాత్రమే. ఇంకోనిటి నీ తెలివే. ఇదిగో చూడన్నా కొండ కంఠం చేత కాకపోయినా కన్నం అయిపోయావు. ఇదిగో పిల్లు, ఇక నువ్వు గొడ్రారు కాదు బిడ్రారు అయినా. దీపం పెట్టొచ్చు. ఆడ సిక్కినాడు మావా? నీ సిక్కి తీర దేవుడే నా చేత పెట్టాడు. నీ చేత కాగితాను అంటాదనుకో. ఎక్కడైతేనే నా కొండ మనం కూడా అమ్మాయి అయిపోయాం. అంతేకానా చెప్పిన పని చేసుకొచ్చాందరా, చిత్తగించండి. సహబాష్ సహబాష్. బిడ్డనొక్కసారి కంటికి చూపించవు, అమ్మా అనిపించవు. తల్లి మనసు నీకు తెలియదా అమ్మా? ఏనాటికైనా తరింపజేస్తావన్న ఆశతోనే జీవిస్తున్నాను. నీ పాదాలే నాకు శరణ్యం. బాబా
అయ్యరా సంబడమా సంబడం సత్త విరిగిన ముసిలాడికి పశాడితో పంతమేందో జపసత్తుకు చూడాలనే చేయగలిపా నా కొండ గడుసు పిండమే ఈ కొండయి కొడుకంటే కోడిదాసే సేనాపతి, అర్థమైందా ఈ వేట యొక్క అంతరార్థం? అధికారం వదల్లేని మహారాజుకు చూపు పోవాలి, పరిపాలన మా చేతికి రావాలి. మరి నా మాట? మాట మాటే. మీరు మా మంత్రులు, ఆంతరంగిక అమాత్య శేఖరులు, సరేనా? సరే, ఇక మీ మాటకు ఎదురు లేదు, మా వేటుకు తిరుగులేదు. ఏర్పాట్లన్నీ సిద్ధంగా ఉన్నాయి. ఏలిన వారి ఆజ్ఞ. మా ఉప్పు తింటున్నందుకు ఒప్పుగానే సేవించుచుంటివి. మీ సేవలను అందుకొంటిమి. మేము ఒప్పుకొంటిమి. అన్నయ్యలు, మన రాబోయే మంత్రాంగంలో వీరు ఖండితాంగం ఉండరు, ఉండబోరు. అగ్రదులు అన్నయ్య అధిపతి, కడగొట్టు తమ్మయ్య బలగాధిపతి, మధ్యవారం మనం మంత్రాంగాధిపతి. మరి మావయ్య వట్టి దేవయ్య, కొరకరాని కొయ్య, మనకెందుకయ్యా? అయ్యలు, అవును మావయ్యలు. మా రాకలేకయ్యా మీ పోకయ్యా. వనమన్నా మన ఉద్యానవనం కన్నా విశాలమా? వేటన్నా గోలియాట కన్నా గంభీరమా? అయితే మేమును చనవలే, అద్దానిని కనవలే, ఒక్కుమ్మడిగా యాగవలే. ఈగలవలే మోగవలే. వలదయ్యలు వలదు, ప్రమాదం. ఉండేలు బద్దకు ఉండలు సంధించి పిచ్చుక వేట చెయ్యండి. మేము వేట నుండి వచ్చేటప్పుడు మీకు నచ్చిన ఈకలు, నెమలి తోకలు తెస్తాం. లోనికి వెళ్ళండి అయ్యలు. అలాగే మావయ్యలు. ఒట్టి వాజమ్మలు, కొరగాని చదువులతో, అక్కరకు రాని అభ్యాసాలతో పెరిగిన పెద్దమ్మలు. వీరు మా దారికి అడ్డురారు. అక్కగారి నుదుటి కుంకుమ చెరపకుండా అధికారం చేజిక్కించుకునే మార్గం ఇదే. బావగారికి కంటి చూపు కరువు చేయడమే. రేపు సూర్యుడు నడినెత్తికొచ్చేసరికి మహారాజు గారికి శాశ్వతంగా అమావాస్య అర్ధరాత్రి, కన్నులకు కటిక చీకటి.